వెల్కమ్ టు కాటరన్ టీవీ. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే ఇది చాలా దురదృష్టమైన చర్యగా మనం తీసుకోవాలి. ఎందుకనంటే కనీసం ఎట్లాంటి నియమాలు లేకుండా ఒక కాంట్రాక్ట్ ఇచ్చే ముందు కాంట్రాక్టర్కు కొన్ని కండిషన్లతో కొన్ని నిబంధనలతో ఇస్తారు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దాదాపుగా 5 నుంచి 6 నెలలు కాలేదు. రోడ్డు అతి దారుణంగా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొదలు పెట్టారో అక్కడి దాకా మధ్యలో ఇట్లాంటి చీలిక పగలడం తేలింది. చూడండి, మీకు కళ్ళకు పెట్టినట్టు చూపిస్తా. ఈ నుంచి దాదాపుగా 200 మీటర్ల పైగా ఇది పగిలింది. అంటే ఈ రోడ్డు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎంత నాసిరకంగా ఉంటే ఇంత తొందరగా 5 నెలలు 6 నెలల వ్యవధిలో ఈ రోడ్డు ఇలా వక్కలవుతుంది. ఇదేని కాదు, కాటరం సబ్ డివిజన్ లో ప్రతి ఒక్క సిసి రోడ్డు పరిస్థితి కూడా ఇదే. అంటే ఇక్కడ ఎవరి లోపం ఉంది? అధికారుల లోపం ఉందా? కాంట్రాక్టర్ లోపం ఉందా? లేకపోతే రోడ్ వేసినాక వచ్చి చెక్ చేసే అధికారుల లోపం ఉందా? ఇక్కడ ఎక్కడ అవినీతి జరుగుతుందని జనాలలో ఇదే ప్రశ్న చాలా ప్రచారం జరుగుతుంది. అందుకే కాటరన్ టీవీ ఇది ముందుకు తీసుకొచ్చింది. గతంలో కూడా సిసి రోడ్లను కూడా ముందుకు తీసుకొచ్చింది. ఎంత అవినీతి జరిగితే ఈ విధంగా ఈ రోడ్డు పగులుద్ది. కనీసం దీనికి పక్కన మట్టి పోయలేదు, ఇటు పోయలేదు. అసలు ఇది కాటరన్ సబ్ డివిజన్లో సిసి రోడ్లపై ఏం జరుగుతుంది? ఇది అధికారులు వెంటనే దృష్టి సాధించాలి. ఎందుకనంటే ప్రతిదీ కూడా ప్రజల టాక్స్ ద్వారానే మనకు అనేకమైన పథకాలు కావచ్చు, గవర్నమెంట్ ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో వాళ్ళకు కూడా మనం టాక్స్ కడితేనే జీతాలు వస్తాయి. కాబట్టి ప్రజల సొమ్మును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఇక్కడ ఎవరి లోపం ఉంది? స్థానికంగా సబ్ కలెక్టర్ గారు ఉన్నారు. వారు దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. ఎందుకనంటే చాలా అతి దగ్గరలో 1/2 కిలోమీటర్ మేరకే సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన పంచాయతీరాజ్ ఆఫీస్ కూడా దగ్గరనే ఉంది. డి గారు కూడా ఇన్న ఉన్నారు, ఏ గారు కూడా ఇన్న ఉన్నారు. కాబట్టి ఈ రోడ్ ఎందుకు ఇలా పగిలింది చూసుకోండి. మీరు ఇక్కడ చూడండి మిత్రులారా, చూడండి. ఇక్కడ ఈ అధికారులకు సన్మానం చేస్తే ఇంకోసారి ఇట్లాంటి నాసిరకమైన రోడ్లు వేయరు. కాబట్టి చూడండి మీరు ఎంత దారుణంగా పగిలిందో. ఇది ఇంకొక సంవత్సరానికి విడిపోద్ది. అంటే ఆ భాగానికి ఆ భాగం, ఈ భాగానికి ఈ భాగం అయిపోద్ది. మిత్రులారా, ఇక్కడ మీరు చూడండి. చూడండి మిత్రులారా, మనం ఇందులో చెట్టు పెడితే చెట్టు మొలుద్ది. ఏ విత్తనం వేసినా కూడా చెట్టు మొలుద్ది. ఎందుకనంటే చూడండి, మీరు ఇక్కడ మీకు చూస్తే ప్లట్టికేర్గా ఎంత వాస్తవంగా మీకు కనిపిస్తుందో. ఇక్కడ చూడండి, సైడ్కి కూడా ఎక్కడ ఎలాంటి మట్టి పోయలేదు. ఇక్కడ చూడండి, రోడ్డు సగభాగంలో ఒక వట్టలాగా అది పెట్టారు, అది కూడా ఇంకా అలాగే ఉంది. అంటే ఇది ఎంత కొత్తదో మనం చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూడండి మిత్రులారా, ఇది హాఫ్ అంటే ఇంత మేరకు ఈ రోడ్డు ఇంత మేరకు మాత్రమే హైట్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ నుంచి ఇక్కడ చూడండి, సైడ్కి ఎలాంటి మట్టి పోయలేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి మిత్రులారా, మీకు ఈ ముళ్ళ కట్టతోని చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. చూడండి మీరు, ఇది చూడండి. ఇది అధికారుల లోపం కాదా? కాటరన్ టీవీ ప్రశ్నిస్తుంది ప్రజల తరపున. ఇది అవినీతి లోపం కాదా? ఇక్కడ అవినీతి జరగలేదా? ఇది అధికారుల దృష్టిలో ఉందా? అధికారులకు తెలిసి జరిగిందా? దీనికి ప్రజలకు ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వాలని కాటరన్ టీవీ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తుంది. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. వీళ్ళ లైసెన్స్ను రద్దు చేసి ఏదైతే దీనికి వినియోగించిన ఫండ్ ఉందో దాన్ని రీకవర్ చేసి మళ్ళీ దీన్ని మళ్ళీ కొత్త రోడ్ వేయాలి. ఇదే ప్రజల తరపు నుంచి కోరుకునే కాటరన్ టీవీ డిమాండ్.